హితానికి అహితానికి రెండింటికి గురువు ఆత్మే. ఆత్మ ప్రత్యక్ష ఉపదేశకుడు అంటే గురు రూపంలో ఉన్నటువంటి వాడు నీకు ప్రత్యక్షంగా ఉపదేశం ఇచ్చేటువంటి వాడు, నిన్ను సరైన దోవలో పెట్టేవాడు, వాడే ఆత్మ, వాడే గురువు. తర్వాత మానవుడు ప్రత్యక్ష అనుభవం. ఆత్మ నీకు ఉపదేశం ఇస్తుంటే దాన్ని అనుభవించేవాడు మానవుడు. అంటే ఇక్కడ గురు శిష్య సంబంధం వచ్చిందా రాలేదా? ఆత్మ అంటే నీ గురువు అని చెప్తున్నాం కదా నాన్న. ఆ ఆత్మే నీకు చెప్తోంది ఈ విధంగా ఉండు, ఈ విధంగా ఉండని. మంచి విషయాలు చెప్పినప్పుడు అది గురువుగా మారుతోంది. నీవు మంచి ఆలోచనలో ఉన్నప్పుడు, నువ్వు చెడ్డ ఆలోచనలు ఉన్నప్పుడు అట్లాగా పద అయితే వాడిని ఏదో తిడదాం, రెండు చేద్దాం, అది కొడదాం పద అని నువ్వు చేసే ఆలోచనకి దాని వెనకాల కూడా ఆయనే ఉంటాడు. కానీ ఆయన ఏం చేయడు. అంటే హౌ యు ఆర్ యూటిలైజింగ్ యువర్ ఇంటెలిజెన్స్, నీ అండర్స్టాండింగ్, నీ జ్ఞానాన్ని నువ్వు ఏ విధంగా వాడుతున్నావో దాని వెనకాల మాత్రం ఆయన ఉంటాడు, అంతే. ఆయన ఏమీ చేయడు. అందువల్ల ఆయన ఎప్పుడూ అంటి ముట్టనట్టుగానే ఉంటున్నాడు. నువ్వు మంచి పనికి వాడుకో. ఆశ్రమానికి వచ్చి సేవ చేద్దాం అన్నటువంటి ఒక సద్బుద్ధితో నువ్వు వచ్చావు, ఇప్పుడు నీకు మంచే జరుగుతుంది. ఎందుకని? ఇందులో నీ స్వార్థమేం లేదు. అవునా నాన్న? కాదా? నీకున్నటువంటి టైంని, కొంత టైంని ఆశ్రమానికి వాడి ఆశ్రమంలో ఏదో ఒక చిన్న పని నీ చేతనైంది చేసి ఆశ్రమానికి ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా నువ్వు పనిచేద్దాం అనుకున్నప్పుడు దట్ ఈస్ ఆల్వేస్ గుడ్. సో యువర్ లోపల ఉన్నటువంటి పరమాత్మ, గురువు, ఆత్మ ఏదైతే ఉందో అదే నీ గురువు, అదే నీ హితాన్ని చేకూర్చేది. ఇంట్లో కూర్చున్నావు, సెల్ ఫోన్ చూసుకున్నావు, టీవీ చూస్తున్నావు, అది చేస్తున్నావు, ఎంతసేపు ఏమవుతుంది? నీ మైండ్ ఎక్కడికి వెడుతోంది? ఆలోచించండి ఒక్కసారి. మీరు స్టూడెంట్స్ మంచివాడు కాబట్టి చెప్తున్నారు.